పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన అందరికీ నమస్కారం. చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్, మీరంతా మంచి పిల్లలు. గుడ్ మార్నింగ్ అనే అలవాటును నేర్చేసుకున్నారు. లెట్స్ బిగిన్ అవర్ డే విత్ ప్రేయర్. మనలో చాలామంది టీచర్స్ ఏమడుగుతున్నారంటే, ప్రార్థనను మేము పిల్లలకి నేర్పించాలనుకుంటున్నాము, కాస్త షేర్ చేయండి అంటున్నారు. ఈ ప్రార్థన వచ్చే సమయంలో ఒక్కసారి నోట్బుక్లో రాసుకోండి. మనకి టీశాట్లో లింక్లో కూడా, ప్రీవియస్ లింక్స్లో కానీ డైరెక్ట్ లింక్లో కానీ చూస్తూ రాసుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఇంగ్లీష్లో ప్రార్థన. థ్యాంక్ యూ గాడ్. Thank you, God, for the world we see. Thank you, God, for the hands you gave. Thank you, God, for the food we eat. Thank you, God, for everything. Thank you, God, for everything. Thank you, God, for everything. మరిప్పుడు హిందీలో ప్రార్థన. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना. వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు అందరూ కూడా సిట్ డౌన్, బ్యాక్ టు యువర్ ప్లేసెస్. మీరు మీ స్థానాల్లో కూర్చోవాలి. గబగబా కూర్చుంటున్నారా? మరి ఈరోజు ప్రార్థనలో అయిపోయింది. తరువాతి కార్యక్రమంలోకి వెళ్దాం. అదే కాన్వర్జేషన్, అంటే సంభాషణ. ఈ డిసెంబర్ నెలలో మనం గాలి, నీరు, పరిసరాలు ఈ అంశాల గురించి చాలా వివరంగా, చాలా చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాం. మరొక్కసారి మనం పరిసరాలకు సంబంధించిన అంశాన్ని చెప్పుకుందాం. పరిసరాలు అంటే మన చుట్టూ ఉండేటువంటి ప్రాంతం, మనుషులు, పశువులు, చెట్లు, చేమలు అన్నీ అన్నమాట. ఈ పరిసరాల పట్ల మన బాధ్యత ఏంటి, మనం ఏ రకంగా సంరక్షించుకోవాలి, అలాగే మన వంతు పాత్ర ఏంటి తెలుసుకున్నారు కదూ. మన చుట్టూ ఉండే పరిసరాలని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలా శుభ్రంగా ఉంచుకోవడం వలన మనం రోగాల బారిన పడకుండా ఉంటాం. ఎక్కడైతే చెత్త చెదారం అన్నీ ఉంటాయో అక్కడికి ఈగలు, దోమలు వచ్చి చేరుతాయి. ఆ కాళ్ళకి అంటుకున్నటువంటి ఆ దుర్వాసనలు, చెడు పదార్థాలు ఇవన్నీ కూడా తిరిగి వచ్చి అవి మన ఫుడ్ మీద, మనం తినే ఆహార పదార్థాల మీద వాలినప్పుడు ఆ జబ్బులని క్యారీ చేసేటువంటి క్రిములన్నీ కూడా ఆహారంతో పాటు మనం భోజనం చేసినప్పుడు కడుపులోకి వెళ్ళిపోతాయి. దానివలన మనకి జబ్బులు వస్తాయి. కాబట్టి మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మనందరం కూడా సాధ్యమైనంతగా మొక్కలు, చెట్లు ఇవన్నీ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే మొక్కలు ఉంటేనే మన పర్యావరణం, అదే మన పరిసరాలన్నీ కూడా బాగుంటాయి. మనకి గాలి, వర్షం ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉంటాయి. సో ఈ పరిసరాలు అనే అంశాన్ని మళ్ళొక్కసారి చూసేద్దాం. ఎంతమందికి నేర్చుకున్న అంశాలని చక్కగా చెప్పగలుగుతున్నారు అనేది దీన్ని చూస్తూ మనం తెలుసుకుందాం. ఓకేనా?
ఏమేం చూస్తారు మన ఇంటి చుట్టూతా? గుర్తొచ్చిందా? అయితే ఇప్పుడు చూడండి, కళ్ళు తెరవండి. మీకు ఒక చిత్రం చూపిస్తాను, మీకు దాంట్లో ఏమేం కనిపిస్తున్నాయో చూడండి. ఈ ఇంటి చుట్టూ పరిసరాల్లో లేదా కేంద్రం బయట పరిసరాల్లో ఏమేమి ఉంటాయో చెప్పాలి. ఇప్పుడు ఈ బొమ్మలో చూడండి, ఇల్లుంది. ఆ ఇంటి ముందట ఏం కనిపిస్తున్నాయి మీకు? ఆ ఇంటిని మెట్లు దిగిన తర్వాత ఇటు పక్కనన్నీ పశువులు కనిపిస్తున్నాయి. ఆవులున్నాయి, ఒక కుక్క పిల్లుంది, గడ్డి మేస్తున్నాయి, ఇక్కడ కోడుంది కదా, చెట్లున్నాయి, పెరడు అనమాట. ఇంటి వెనకాల పెరట్లో ఏం చేస్తుంది, అమ్మ బట్టలు ఆరేస్తుంది. ఇంటి ముంగట అది దంచుతున్నారు. అటు పక్కన చూడండి బావి ఉంది కదా. ఇవన్నీ మనకి అట్లా ముందుకెళ్ళిపోతే అలాగే రోడ్డు వచ్చేస్తుంది అనమాట, అది ఉంది. ఇన్ని విషయాలు కనిపిస్తున్నాయి కదా. చిన్న తోటలాగా వెనకాల ఏదో పచ్చగా కనిపిస్తుంది, ఆ ఒడ్లు దంచే వెనకాల బట్టల దగ్గర. చూసారా, అది పెరటి తోట అన్నమాట. తోట ఉంది కదా. అదే మన ఇంటి చుట్టూ అయితే ఏమున్నాయి గుర్తొచ్చిందా? మా ఇంటి పక్కనైతే నేను బయటికి వెళ్ళగానే అక్కడ ఒక చిన్న స్కూల్ కనిపిస్తుంది, ఇంకొంచెం ముందుకెళ్తే ఒక గుడి కనిపిస్తుంది. మరి మీ ఇంటి ముంగట మీకేం గుర్తొస్తుంది? అదన్నమాట పరిసరాలంటే. అంటే మనం ఇంట్లోంచి బయటికి వెళ్తే మన చుట్టూతో ఏం కనపడితే, ఆ పక్కన వెళ్తే మా ఇంటి దగ్గర షాప్ ఉంది తెలుసా. మరి మీ ఇంటి దగ్గర ఉందా? ఏముంది? అలా గుర్తు తెచ్చుకోండి. పరిసరాలంటే మనం ఎక్కడైతే ఉంటామో దాని చుట్టూతో ఏమేం కనిపిస్తాయో అది. మన ఇంటి పరిసరాలంటే మన ఇంటి వెనకాల తోట ఉందా, ఇంటి ముంగట బావి ఉందా, ఇంటి పక్కన ఏమున్నాయి చెప్పుకుంటే కాలువలు ఉన్నాయా, మురుగు కాలువ ఉందా, ఇవన్నీ పరిసరాలు అన్నమాట. అదే మన అంగన్వాడీ పక్కన ఏమేమి ఉన్నాయి గుర్తు తెచ్చుకోండి. మన స్కూల్లో, మన అంగన్వాడీ స్కూల్లోనే ఇంకొక స్కూల్ ఉంది కదా, పెద్ద స్కూల్, అన్న అక్క వాళ్ళు వెళ్ళే స్కూలు కదా. దాటంగానే ఒక రోడ్డు వచ్చింది, ఆ పక్కన కాలువ ఉంది కదా. అట్లా ఇప్పుడు మనం చూసిన దాంట్లో చూడండి, పరిసరాల్లో మనకి ఏమేం కనిపిస్తాయి అని అంటే, పూల తోటలు ఉండొచ్చు, చెట్లు ఉండొచ్చు, పెరటి తోటలు ఉండొచ్చు, మురుగు కాలువలు ఉండొచ్చు, అరుగులు, బోరుబావులు, పార్కులు, పిల్లలు ఆడుకునే పార్కులు, షాపులు, స్కూళ్ళు, ఇవన్నీ ఉంటాయి కదా. అవే పరిసరాలు అంటే. ఇప్పుడు నెక్స్ట్ సారి నేను మిమ్మల్ని ఎప్పుడైనా మీ ఇంటి పరిసరాలు ఏమున్నాయి అనగానే చెప్పేస్తారా? చెప్పగలగాలి. వెరీ గుడ్. అయితే మనం ఎవరమైనా కూడా ఏంటంటే, పరిసరాలు అంటే మనము మన ఇంట్లో పరిసరాలు, ఇంటి బయట పరిసరాలు, ఊరు, మనం ఉండే ఊరు, ఈ 3 రకాల పరిసరాలు కూడా శుభ్రంగా పెట్టుకోవడం మన బాధ్యత. మా ఊరు, మన ఊరు. ఎవరికైనా చెప్పేటప్పుడు మా ఊరు అని చెప్తాం కదా. మనం మాట్లాడుకుంటే మన ఊరు అని చెప్తాము. అంటే ఆ ముందు స్లైడ్లో మనం చూసినట్టు ఏమని చెప్పుకుంటాము? మా ఊరు, మన ఊరు. అది మనందరి బాధ్యత. మనందరి బాధ్యత ఎందుకు అంటే, మనం ఉంటాం కాబట్టి. ఇంట్లో మనం ఉంటాము, మనం శుభ్రంగా పెట్టుకుంటాం, ఇల్లు ఉడ్చుకుంటాము, తుడుచుకుంటాము, ఎక్కడ సామాన్ అక్కడ నీట్గా పెట్టుకుంటాం కదా. కింద ఏదైనా పడింది అనుకో, కుచ్చుకుంటుంది అనగానే అలాగే వదిలేసి వెళ్తామా? నో. అలాగే బయట పరిసరాల్లో కూడా మనం బయటికి వెళ్ళి అన్ని తీసి పెట్టనట్లేదు. బయట చెత్త వేయకండి. బయట ఎక్కడి అక్కడ మనం దారిలోకి అరటి తొక్కలు వేయకండి. లేదా బయట వెళ్ళినప్పుడు చెత్త తీసుకుపోయి ఇంట్లో ఊడ్చింది బయట వేయకండి. అది మన సామాజిక బాధ్యత. మన ఊర్లో చెట్లు అవన్నీ నాటినప్పుడు వాటిని మనం రక్షించుకోవాలి కదా. దానికి నీళ్లు పోయడము, మేకలు లాంటివి తినకుండా ఫెన్సింగ్ మన వాళ్ళు ఊర్లో పెద్దలందరూ పెట్టిస్తారు. కానీ మన వంతు కూడా ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు వెనక్కి వెళ్లకుండా చేసుకోవాలి. పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. లేదంటే ఏమవుతుంది? ఊర్లో అందరూ కూడా సిక్ అయిపోతారు, అనారోగ్యం పాలవుతారు కదా. ఇప్పుడు కొన్ని చిత్రాలు చూపిస్తాను, మనం ఏ రకంగా శుభ్రం చేసుకోవాలని. చూడండి, ఇప్పుడు ఒక బొమ్మ చూపిస్తాను చూడండి. అది పరిసరాలు శుభ్రంగా ఉందా లేదా? ఆ చెత్త కుప్పలోంచి చెత్త అంతా బయటపడుతుంది. కానీ పిల్లలు వాళ్ళ నానమ్మతోటి వచ్చేసి చెత్త ఎక్కడ వేయాలనుకున్నారు? రోడ్డు మీద వేస్తున్నారా? నో, చెత్త కుప్పలో వేస్తున్నారు. అది ఒక మంచి అలవాటు, అది పరిశుభ్రతకి సంబంధించింది. మన వంతు బాధ్యతగా ఎలా శుభ్రం పెట్టుకుంటాము అంటే, ఈ రకంగా చెత్తను తీసుకొచ్చి చెత్త కుప్పలోనే వేయాలి, రోడ్ల మీద వేయకూడదు. ఓకేనా? ఆ తర్వాత ఏమేమి శుభ్రంగా చూడాలి చెత్త కుప్పలది చూపిస్తాను. పైన స్లైడ్ చూద్దామా? తడి చెత్త, పొడి చెత్త అని మనము వేరు చేయగలగాలి. అంటే మనకి ఇప్పుడు ఊర్లలో ఇస్తున్నారు కదా, 2 చెత్త డబ్బాలు ఇస్తున్నారు కదా, మొన్న గ్రామ పంచాయతీలో ఇచ్చారు. అలా మీకు కూడా ఇచ్చారా? బ్లూ కలర్ది ఒకటి, గ్రీన్ కలర్ది ఒకటి. అలా ఇచ్చి ఉన్నట్టయితే బ్లూ కలర్ దాంట్లో పొడి చెత్త వేయాలి, ఆకుపచ్చ దాంట్లో
తడి చెత్త వేయాలి. మీకు చెప్పుంటారు గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీలో కదా, అలాంటి 2 డబ్బాలు ఇస్తే ఖచ్చితంగా 2 డబ్బాలు పెట్టేసి చెత్తను వేరు చేసి వేయాలి. లేదు ఒకే ఒక దాంట్లో మనం చెత్త వేసేసి కేవలం చెత్త డబ్బాలోనే వేసి ఆ చెత్తను తీసుకుపోయి మనం చెత్త కుప్పలో వేయాలి. అది మన బాధ్యత. ఓకేనా? చెత్తను చెత్త కుప్పలోనే వేయాలి. రెండవది ఏం చేయాలి, పరిశుభ్రత ఎలా పెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు రెండో చిత్రం చూడండి మీరు, మరుగుదొడ్డి ఉపయోగం. మరుగుదొడ్డునే ఉపయోగించాలి. ఆ రోజు మనకి రమా మేడం చెప్పారే, కోతి బావతోటి చూపించి ఏమని చెప్పారు, మనకి మరుగుదొడ్డిని తప్పకుండా ఉపయోగించాలి. లాట్రిన్ వెళ్ళాలన్నా, మోషన్ వెళ్ళాలన్నా, దొడ్డికి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలి, రోడ్ల మీద కాలువలు ఎమ్మట? నో, మరుగుదొడ్డినే ఉపయోగించాలి అని చెప్పుకున్నాం కదా. ఆ ఉపయోగించడంతో పాటు దాని శుభ్రత కూడా పాటించాలి. మరి మీ వంతు మీరేం చేయగలరు, ఇంట్లో వాళ్ళు శుభ్రం చేసేటప్పుడు మీరు కూడా అది కడగడానికి కావాల్సిన సర్ఫ్ తీసుకుపోయి అమ్మకి ఇవ్వడమో, బకెట్లో నీళ్లు ఉంటే మగ్గుతో ఇవ్వడమో చేయాలి. మీరు చేయకపోతే వాళ్ళు చేయలేరు అని కాదు. మీరు ఇలాంటి చిన్న చిన్న పనుల్లో సహకారం అందించడం ద్వారా మీకు కూడా అలా చెయ్యాలి అన్న ఆలోచన చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు. మన పరిసరాలు, మన ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకునే బాధ్యత చిన్నప్పటి నుంచే నేర్చుకుంటాం. ఇప్పుడు మూడో చిత్రం చూడండి, పశువుల కొట్టం. పశువుల కొట్టం సంరక్షణ, శుభ్రత. మన ఊర్లో, మన ఇంట్లో కూడా కొన్ని బర్రెలు, ఆవులు, దూడలు ఎన్ని ఉంటాయి కదా, ఒక కొట్టంలా అలాగా ఉండి దాంట్లో కట్టేసుకుంటాం కదా ఇంటి పక్కన, దాన్ని కూడా శుభ్రపరచుకోవాలి. మేము ఇంత చిన్న పిల్లలు మేమేం చేయగలము అని అనిపిస్తుంది కదా మీకు. మీ వంతు ఏంటంటే, పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మీరు పక్క నుండి మీ చేతనైన వంతు చేయండి. చిన్న చిన్న సహకారం చేయండి. కనీసం గమనించడం ద్వారా చిన్నప్పుడే మనకు ఆ సామాజిక స్పృహ వస్తుంది. మనం చెయ్యాలి అన్న తలంపు వస్తుంది. ఆలోచన వస్తే మిగతా పనులన్నీ కూడా వాటంతట అవే వస్తాయన్నమాట. ఆ పేడ తీయడము, గడ్డి తీయడము అవన్నీ పక్కకి వాళ్ళు వేసేస్తున్నారు అవన్నీ చూడాలి. దాన్ని కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. ఒకవేళ శుభ్రంగా లేదనుకోండి, ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి. అవన్నీ పశువుల కొట్టంలోనే ఆగవు కదా, మన ఇళ్లలోకి వస్తాయి, మనల్ని కుడతాయి. దాంతో మళ్ళీ జలుబు, దగ్గు, మలేరియా, డెంగ్యూ లాంటి దోమల ద్వారా వచ్చే జబ్బులు వస్తాయి. ఈగలు ఉంటే విరోచనాలు, వాంతులు లాంటివన్నీ వస్తాయి. కాబట్టి పశువుల కొట్టం ఉంటే పెద్దవాళ్ళకి మనం చెప్పాలి, వాళ్ళు చేస్తూ ఉంటే చేతనైన సాయం చేయాలి. వాటిని కూడా సంరక్షించుకోవాలి మరియు శుభ్రపరచుకోవాలి. ఇంకొక చిత్రం చూద్దాం. ఇప్పటిదాకా ఏమేమి శుభ్రం చేసుకోవాలని చెప్పుకున్నాము. చెట్లను, మొక్కల్ని నాటితే దాన్ని సంరక్షించుకునే బాధ్యత చూడాలి. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలి. లేదా ఒకటే ఉంటే చెత్తని చెత్త కుప్పలోనే వేయాలి. మరుగుదొడ్డిని మనం శుభ్రం చేసుకుంటే దాన్ని మనం సహకారం అందించాలి. పశువుల కొట్టంని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అన్నది తెలుసుకున్నాం. ఇంకొకటి ఆట స్థలాలు, మైదానాలు. మన ఊర్లో ఇప్పుడంటే అందరం కలిసి ఆడుకుంటున్నామో లేదో కానీ కొంచెం కొన్ని రోజుల క్రితం చక్కగా బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళు కదా. కొంచెం ఏమాత్రం ఓపెన్ ప్లేస్ ఉన్నా కూడా ఈ మైదానం అనేది చక్కగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి ప్రతి ఊర్లో, ప్రతి సిటీలో కూడా ఉంటాయన్నమాట. గవర్నమెంట్ మనకు కొంత స్థలం కేటాయించుంటుంది. లేదంటే స్కూల్లోనే మనకి మైదానాలు దొరికితే పిల్లలందరూ చక్కగా వెళ్ళిపోతూ ఓపెన్గా గేట్ లేకపోతే వెళ్ళి ఆడుకుంటారు. ఆ మైదానాల్లో పిల్లలు ఆడుకుంటారు. పెద్దవాళ్ళు అయితే వచ్చి అక్కడ చక్కగా చెట్టు కిందనో, అరుగు మీదనో కూర్చొని మాట్లాడుకుంటారు. కొద్దిమంది అయితే మంచి వాకింగ్ చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా మైదానాల్లో జరిగేటువంటి పనులు. మరి మన వంతుగా ఏం చేయాలి, ఆడుకునే దగ్గర మనం తొక్కలు, తోలు వేయకూడదు. ఒకవేళ గాజు ముక్కలు లాంటివి ఏమైనా ఉంటే పెద్దవాళ్ళకి చెప్పి వాటిని తీసేయమనాలి. ముళ్ళు లాంటి కుచుకునే ఉంటే అలాంటివి తీసేయమని. అంటే మన వంతు బాధ్యతగా మనము చెడగొట్టకుంటే చాలు, సాధ్యమైతే మంచి చేసుకోగలగాలి. అది సంరక్షణ, లేకపోతే దాన్ని శుభ్రంగా పెట్టుకోవడం అంటాం. ఆ తర్వాత మీరు ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి. ఒకవేళ శుభ్రంగా లేకపోతే ఏమవుతాయి, ఈ చిత్రం చూడండి, మీకు ఏమేం కనిపిస్తుంది, ఏమేం కనిపిస్తున్నాయి. 3 ఇల్లులు ఉన్నాయి, ఒక గుడిసె ఉంది, ఒక పెంకుటిల్లు, పక్కన ఇంకో పెంకుటిల్లు, వెనకాల ఇల్లు ఉంది. అక్కడంతా ఏం పారుతోంది, బ్లూ కలర్గా మురుగునీరు అనమాట. కాలువ పారుతుంది. ఆ కాలువలో ఏమేమి ఉన్నాయి, పందులు, కుక్క పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలు చూడండి, వాళ్ళు అక్కడే ఆడుతున్నారు. ఆ మురుగునీళ్ళు పక్కన చొక్కాలు లేకుండా అంతా ఆడుతున్నారు. ఇటు పక్కన ఈమె చూడండి, అక్కడే గిన్నెలు తోముతుంది. ఆ మురుగు నీళ్ళల్లో ఏమేమి ఉన్నాయి, పశువులు ఉన్నాయి, అయినప్పటికీ అక్కడే గిన్నెలు తోముతూ ఉంది, చేస్తూ ఉంది. మరి అదంతా కూడా మంచి విషయాలా, మీరే చెప్పండి. అది శుభ్రంగా లేకపోవడం అనేది మంచి విషయమా? ఎన్ని జబ్బులు వస్తాయి మనకి. కాబట్టి మనం శుభ్రంగా ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా చూడండి, మన అంగన్వాడీ కేంద్రాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇంట్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. అపరిశుభ్రంగా ఉంటే ఇలా ఉంటుంది.
శుభ్రంగా లేకపోతే అలా ఉంటుంది. ఇప్పుడు శుభ్రంగా ఉంటే ఎలా ఉందో చూడండి ఒక్కసారి. ఈ చిత్రం చూసారు కదా, ఎంత నీట్గా ఉంది ఆ ఇల్లు. ఎక్కడి అక్కడ నీట్గా పెట్టుకొని ఊడ్చేసుకొని నీట్గా పెట్టేసుకొని ఇల్లంతా చూడడానికి చక్కగా ఉంది. సో మన ఇల్లు ఎప్పుడు ఇలా ఉంచుకోవడానికి ఇష్టపడదామా, ఇందాక చూసిన అపరిశుభ్రంగా ఉందే చిందరవందరగా వస్తువులన్నీ పడేసి అలా చూసుకోవడానికి ఇష్టపడదామా? శుభ్రంగా ఉంటేనే ఇష్టపడతాం కదా. సో దానికి మీ వంతు బాధ్యత ఏంటి? మీ వంతు బాధ్యత అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇక్కడ చూడండి, అంగన్వాడీ కేంద్రం కూడా ఒకసారి చూడండి. చక్కగా పిల్లలందరూ ఆడుతుంది. ఇది ఒక పార్క్ అన్నమాట. అంగన్వాడీ కేంద్రాన్ని ఆడుకొని ఉన్న దగ్గర పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ బల్ల దగ్గర ఒకరు పెద్దవాళ్ళు కూర్చున్నారు. అక్కడ బోర్ పంపు దగ్గర పిల్లలు ఆడుతున్నారు. అంత నీట్గా ఉంది. మైదానంలో కింద ఏది కూర్చుకునే లేవు. మన అంగన్వాడీ కేంద్రం కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. మన వాళ్ళు మన అంగన్వాడీ టీచర్కి, మన ఆయమ్మకి వాళ్ళకి కావాల్సిన సహాయం చేయాలి. ఏం సహాయం చేస్తారు మీరు? తిన్న ప్లేటు గ్లాసు తీసుకుపోయి ఎక్కడైతే వాళ్ళు కడుగుతారో అక్కడ పెట్టేయడం, మన చెయ్యి మనం శుభ్రంగా కడుక్కోవడం, మన వస్తువులు మనం జాగ్రత్తగా తీసుకెళ్ళి దానికి కేటాయించిన స్థలంలో పెట్టుకోవడం. ఇదే అన్నమాట మనం చేయగలిగింది. ఓకేనా? సో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా మనం పరిసరాలు పరిశుభ్రత గురించి చెప్పుకున్నాము. పరిసరాలు అంటే ఏమిటి? పరిసరాలు అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం. అది ఫస్ట్ ఏంటి? ఇంట్లో పరిసరాలు అనుకున్నాము, ఇంటి చుట్టూతా పరిసరాలు, ఊర్లో పరిసరాలు. వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. మొక్కలు సంరక్షించుకోవాలి. ఇంకేమేం చెప్పుకున్నాం ఒక్కసారి చెప్పండి. మీరేం చేయగలరు పరిసరాల పరిశుభ్రత కోసం? చెత్త గురించి చెప్పానా? చెత్తని చెత్త బుట్టలోనే వేయాలి. రెండవది ఏం చెప్పుకున్నాము? చెత్తని చెత్త బుట్టలోనే వేయాలి. రెండవది వచ్చేసి మనము మొక్కల్ని సంరక్షించుకోవాలి. దానికి ఫెన్సింగ్ లాంటి మొక్కలకి నీళ్లు పోసుకోవాలి, ఇంట్లో అయినా సరే. తర్వాత మూడవది ఏమని చెప్పేసుకున్నాము? మూడోది ఏమని చెప్పుకున్నామనంటే, ఒకవేళ మన వంతు ఎలాంటి మైదానాల్లో అక్కడ ఏదన్నా వేయకూడదు, చేయకూడదు, ఏదన్నా ఉన్నా మనం శుభ్రం చేయడంలో. తర్వాత మరుగుదొడ్డి, లాట్రిన్ని శుభ్రపరచుకోవాలి. ప్రతి దాంట్లో కూడా మన వంతు పాత్ర ఉండాలి అనేసి చెప్పుకున్నాము. సో ఇలాంటిది మీ వంతుగా మీరు ఇంట్లో ఏమేం చేయగలరో ఆలోచించి తల్లిదండ్రులకి సహకారం చేస్తూ, పశువుల కొట్టమైన ఏదైనా చూస్తూ చిన్నప్పటి నుంచే మీరు ఈ పరిశుభ్రత పరిసరాల మీద అవగాహన పెంచుకుంటే పెద్ద అయిన తర్వాత అది అలవాటుగా మారుతుంది. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోగలుగుతాం. ఖచ్చితంగా చేస్తారు కదూ? చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. మరి పరిసరాల గురించి చక్కగా తెలుసుకున్నాం కదూ. మన వంతు బాధ్యత కూడా మనం చక్కగా పాటించాలన్నమాట. ఓకేనా? ఏదైనా కూడా మన సంభాషణ టాపిక్లో నేర్చుకున్నటువంటి అంశాలను మన జీవితంలో అన్వయం చేసుకుంటూ రోజువారీ కార్యక్రమంలో ఆచరించాలి. అప్పుడే మనకి ఎన్నో మంచి అలవాట్లు నేర్చుకున్న వాళ్ళం అవుతాము. అలాగే సమాజం పట్ల మన బాధ్యతను నిర్వర్తించిన వాళ్ళం అవుతాము. అది చిన్న వయసు నుంచే. ఓకేనా? ఇప్పుడు మరి పూర్వగణితం ప్రీ న్యూమరసీలోకి వెళ్దాం. పిల్లలు, ఇప్పటివరకు మనం ఏమేమి అంకెలు నేర్చుకున్నాం ఒక్కసారి గుర్తు తెచ్చుకుందామా? 1 2 3 4 5 6 7 8 9 కదూ. వీటన్నిటిని కూడా చక్కగా విధానాల ద్వారా నేర్చుకున్నాం కదా. రమా మేడం గారు చాలా వివరంగా చెప్పారు. ప్రతి అంకెని కూడా మనకి మెథడ్స్ని ఉపయోగిస్తూ నేర్పించారు. అలాగే మన అంగన్వాడీ కేంద్రంలో సంధ్యా టీచర్ గారు తన పిల్లల చేత ఆ విధానాలన్నీ కూడా ఆచరిస్తూ వీడియోస్ మనకి చూపించారు. మరి 9 తర్వాత నేర్చుకోబోయే అంకేంటో తెలుసా? 0. చెప్పండి 0. 0 చెప్పండి. 0. మరి ఈ 0 అంటే ఏంటి? దీని కథా కమానిషు ఏంటి? ఎలా తెలుసుకుంటాము? ఇవన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం. అంగన్వాడీ టీచర్లకి గమనిక ఏంటనంటే, మనకి ఇవన్నీ కూడా డిసెంబర్ నెలకు సంబంధించిన సంసిద్ధ పుస్తకంలో చక్కగా వివరించారు. దాన్ని ఒక్కసారి వివరంగా చదువుకుంటూ ఆచరించే ప్రయత్నం చేయాలి. దాన్ని ప్రతి లైన్ని కూడా చక్కగా చదివి చూపించి వివరించి రమా మేడం గారు ఈ 0ని మనం ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలకి అనేది చెప్పారు. ఒకసారి చూసేద్దామా? నేర్చుకుందాం కూడా. అంగన్వాడీ టీచర్స్, మీకు అందరికీ పుస్తకాలు వచ్చాయి కదా. సో ఈ డిసెంబర్ నెల పుస్తకంలో మీకు పేజ్ నెంబర్ 11
11లో ఈ యాక్టివిటీస్ అన్నీ ఇవ్వడం జరిగింది. సున్నాకి సంబంధించిన యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. సున్నాని మనం ఎలా పరిచయం చెయ్యాలి అనేది ఇందులో ఇచ్చారు. సో ఆ యాక్టివిటీస్ని మనము ఇప్పుడు చూద్దాము. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీరంతా కూడా టీచర్లందరూ, తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దవాళ్ళు ఎవరున్నా సరే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనము పిల్లలకి 9 అంకె నేర్పించిన తర్వాత పిల్లలకి సున్నా పరిచయం చేయాలి. సున్నా పరిచయం చేయాలి అంటే ఎలా పరిచయం చేయాలనేది ఇప్పుడు చూద్దాము. అయితే ఇక్కడ మనకిచ్చిన విధానంలో ముందుగా పిల్లలకి ఒక పాట ద్వారా సున్నాని మనము పరిచయం చేస్తాము. ఆ తర్వాత చిన్న కథ ద్వారా పరిచయం చేస్తాం. ఆ తర్వాత పిల్లలకి 2 ఆటలు ఇవ్వడం జరిగింది. తర్వాత 2 ఆటలు ఇచ్చారు. ఈ ఆటల ద్వారా లేదా కృత్యాల ద్వారా సున్నాని పరిచయం చేస్తాము. ఆ తర్వాత సున్నా ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మనము ఆకారాన్ని కూడా పరిచయం చేస్తాం. సో ఇది మనము చేయించాల్సిన విధానం. సో ముందుగా మనము పాట విందాం. పిల్లలు, మీకందరికీ ఇష్టమైన పాట చూడండి. ఇప్పుడు వచ్చే పాట. దోసమ్మ దోస వేడి వేడి దోస, అమ్మకు 5 5, నాన్నకు 4 4, తాతకు 3 3, అవ్వకు 2 2, అన్నకు 1 1, నీకు నాకు 0 0. సో పాట విన్నారా? మళ్ళీ ఒకసారి విందాం ఈ పాటని. సో పాట విందాం మళ్ళీ. వేడి వేడి దోస దోసమ్మ దోస వేడి వేడి దోస, అమ్మకు 5 5, నాన్నకు 4 4, తాతకు 3 3, అవ్వకు 2 2, అన్నకు 1 1, నీకు నాకు 0 0. సో ఈ పాటలో అంగన్వాడీ టీచర్ ఈ పాట పాడుతూ ఏం చేయాలి అని అంటే, అమ్మకు 5 అన్నప్పుడు ఇలాగా చేతివేళ్ళు చూపించాలి. ఇక్కడ మీకు పిక్చర్ చూపించాం కదా, అదే పద్ధతిలో అక్కడ పిల్లలకి ఆ పాటను పరిచయం చేసేటప్పుడు అమ్మకు 5, అవునా పిల్లలు? మరి నాన్నకి 4, తర్వాత తాతకి ఎన్నన్నారు? 3. అదే అవ్వకి 2, తర్వాత అన్నకి 1, మరి మీకు నాకు 0 0 అంటూ ఇలాగా పిల్లలకి ఏమీ లేదు అన్నట్టుగా ఇలాగా చేత్తో తిప్పి చూపించాలి. సో అంటే ఏమీ లేదు. 0 అంటే ఏంటి పిల్లలు? 0 అంటే ఏమీ లేదు అన్నట్టు. 0 అంటే ఏమీ లేదు. దోసల పాట విన్నారు కదా. ఇప్పుడు దోసల పాటలో ఏం చెప్పారు? మళ్ళీ ఒకసారి పాడుకుందాం. మళ్ళీ ఒకసారి ఈ పాటని పాడుకుందాము. వేడి వేడి దోస దోసమ్మ దోస వేడి వేడి దోస, అమ్మకు 5 5, నాన్నకు 4 4, తాతకు 3 3, అవ్వకు 2 2, అన్నకు 1 1, నీకు నాకు 0 0. మరి నీకు నాకు 0 పిల్లలు. 0 ఏమీ లేదు. నీకు నాకు ఏమీ లేదు. 0. సో అంటే ఇక్కడ మనము ఆ 0 ఆకారాన్ని మనం పరిచయం చేయడం లేదు చూడండి. సో ఇక్కడ ఏం చెప్తున్నాము? 0 అంటే ఏంటి అన్నది మనము పిల్లలకి అర్థమయ్యే రీతిలో, అంటే ఏమీ లేదు 0 అంటే దానికి ఒక విలువ లేదు అనేసి ఇక్కడ, అంటే అక్కడ ఏమీ లేదు అన్నది ఒకటి అర్థమయ్యేటట్టు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మరో విధానం ఏం చెప్పారు ఇక్కడ అంటే, మనకి కథ, చిన్న కథ. సో ఆ కథలో పిల్లలు మీకు ఒక చిత్రపటం చూపిస్తాను నేను.
సో సున్నాకు సంబంధించిన కథలో మీకు చిన్న కథ చెప్తాను పిల్లలు. అందులో ఏమిటి అంటే, గీత అనే పాప ఉంది. గీత ఇలాగే చిన్న పాప అన్నట్టు. ఆమె పేరేంటో తెలుసా? గీత. గీత చాలా చిన్న పాప అన్నట్టు. అంగన్వాడీ సెంటర్కి వస్తూ ఉంటుంది, రోజు అంగన్వాడీ సెంటర్కి వస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు వాళ్ళ ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయి అన్నట్టు. ఆ మొక్కలలో మందారం మొక్క కూడా ఉంది, మందారం చెట్టు కూడా ఉంది వాళ్ళ ఇంట్లో, చిన్న చెట్టు. అయితే రోజు గీత ఏం చేసేదో తెలుసా పిల్లలు? ఇక్కడ చూడండి, ఈ చిత్రపటంలో ఏం చేస్తా ఉంది గీత చూసారా? చక్కగా నీళ్లు పడుతూ ఉన్నది. రోజు గీత ఏం చేసేది, వాళ్ళ ఇంట్లో మొక్కలకి నీళ్లు పడతా ఉంటుంది అన్నట్టు. రోజు పొద్దున్నే లేచిన తర్వాత చక్కగా బ్రష్ చేసుకొని మొక్కలకి నీళ్లు పట్టేది అన్నట్టు. అయితే ఒకరోజు గీతకి ఆ మందారం చెట్టు ఉందని చెప్పాను కదా, ఆ మందారం చెట్టుకి కొన్ని మొగ్గలు వచ్చాయి, చిన్న చిన్న మొగ్గలు. ఇది మందారం చెట్టు. అయితే దానికి చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చాయి. మొగ్గలు వచ్చిన తర్వాత కొద్ది రోజులకి పెద్దగా పువ్వులు పూసాయి అన్నట్టు. మొగ్గలు కాస్త విచ్చుకొని పెద్దగా అయ్యాయి. గీత చూసి అరే భలే బాగుంది, భలే బాగున్నది అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చూపించింది మందారం పూలని. ఎన్ని పూలు వచ్చాయో తెలుసా? మందారం పూలు 3 పూలు వచ్చాయి. 3 పూలు. ఇక్కడ చూద్దాం ఒకసారి చిత్రపటంలో. 3 పూలు ఇక్కడ చూస్తున్నారా? ఎన్ని పూలు ఉన్నాయి పిల్లలు? 1, 2, 3. సో 3 పూలు పూసాయి అన్నట్టు. ఎన్ని పూలు? 3 పూలు. అలాగా రోజు గీత ఏం చేసేది, రోజు మొక్కలకు నీళ్లు పట్టేది, మందార పూలని చూసుకునేది. ఒకరోజు ఏమైందో తెలుసా? పొద్దున్నే లేచిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత గీత మొక్కల దగ్గరికి వెళ్ళింది నీళ్లు పడదామని. మందార పూలు చూసుకుంటుంది కదా. వెళ్ళి చూసేసరికి ఏమైంది, మందార పూలు ఏమీ లేవు. మందార పూలు ఏమీ లేవు. నిన్నటి వరకు 3 ఉండేటి కదా, ఈ రోజున పొద్దున వెళ్ళినప్పుడు ఏమైంది, ఏమీ లేవు, ఏమీ కనిపించలేదు. ఏమైందబ్బా అనేసి గీత చూసింది. చూస్తే ఏమైంది, మందార పూలు కింద పడిపోయి ఉన్నాయి. సో మందారపు చెట్టుకి ఏవి పువ్వులు లేవు. అయితే ఆ రోజున అంగన్వాడీ సెంటర్కి గీత విచారంగా వచ్చిందన్నట్టు. విచారంగా వస్తే అంగన్వాడీ టీచర్ అడిగింది, ఏం గీత ఎందుకు అట్లాగా ఉన్నావు, ఏమైంది అనేసి అడిగింది. అడిగితే గీత చెప్పింది, టీచర్ మా మందార చెట్టుకి పువ్వులు ఏమీ లేవు టీచర్ అని చెప్పింది అన్నట్టు. ఏమీ లేవు, ఎందుకు లేవు, ఎందుకు లేవు అనేసి అడిగింది. ఇంతమందుకు ఎన్ని ఉండే అనేసి అడిగింది అన్నట్టు టీచర్. అడిగితే 3 పువ్వులు ఉండే టీచర్, ఈ రోజున పొద్దున నేను చూసేసరికల్లా ఏమీ లేవు పువ్వులు అనేసి చెప్పింది. చెప్తే ఆహా అలాగా అనేసి టీచర్ ఏం చేసింది, పిల్లలందరితోటి మాట్లాడింది. అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలతోటి కొన్ని విషయాలు మాట్లాడింది. అయితే టీచరు గీతను అడిగింది ఏమిటి అంటే, ఏమీ లేవు అంటే ఏంటో తెలుసా గీత అని అడిగింది. అంటే గీతకి తెలియదు అని చెప్పింది. ఏమీ లేవు అంటే 0 అని అర్థం, 0 అని అర్థము అని టీచర్ చెప్పింది. సో ఆ రోజున పిల్లలందరికీ కూడా టీచర్ ఏం చేసింది, 3 పువ్వులని గీసి చూపించింది. పిల్లలందరికీ 3 పువ్వులు గీసి ఆ తర్వాత ఒక్కొక్క పువ్వుని చెడిపేస్తూ, పిల్లలు ఇప్పుడు 3 పువ్వులు గీసిన తర్వాత ఒక పువ్వుని చెడిపేసింది అనుకోండి, ఎన్ని పువ్వులు మిగులుతాయి పిల్లల్ని అడిగింది అన్నట్టు టీచర్. ఇలాగా 2 పువ్వులు అని పిల్లలు చెప్పారు. ఆ తర్వాత 2 ఒకటి చెడిపేస్తే 1 అని చెప్పారు. తర్వాత 1 కూడా చెడిపేసేసింది టీచరు. అప్పుడు ఏమైంది,
ఏమీ పువ్వులు లేవు. దాన్నే మనము సున్నా అని అంటాము అని టీచర్ పిల్లలకి చెప్పిందన్నట్టు. ఇది కథ. సో ఇలాగా అయితే ఈ కథలో గీత గురించి చెప్పిన తర్వాత అక్కడ అంగన్వాడీ టీచర్ ఏం చేయాల్సి ఉంటుంది? పిల్లలకి ఒక మనకు బ్లాక్ బోర్డ్ ఉంటుంది కదా, బ్లాక్ బోర్డు మీద పువ్వులను గీసి ఒక్కొక్క పువ్వు జడిపేస్తూ పిల్లలకి ఏమీ పువ్వులు లేవు అని అంటే అర్థం సున్నా అనేసి టీచరు చెప్పాల్సి ఉంటుంది. ఇది పిల్లలతోటి మనము సున్నా పరిచయం చేసే విధానం. చూశారు కదూ, సున్నా ఎంత బాగుందో, సున్నా నేర్చుకున్న విధానం కదూ. అసలు దోశ పాట విన్నారా? నాన్నకెన్నంట 5, అమ్మకి 4, తాతకి 3, అవ్వకి 2, అన్నకొకటి, నీకు నాకు 0 కదా. సున్నా. ఈ సున్నాకి సంబంధించిన కథను కూడా మీరు విన్నారు కదూ. మరి ఈరోజంతా కూడా సున్నా అంకెలు కానీ, సున్నా వస్తువులు కానీ, సున్నా పువ్వులు కానీ ఎలా అవుతాయి? ప్రయత్నం చేయండి. ఏదైనా 3 వస్తువులు తీసుకొని ఒకటి తీసేసాక చివరిగా మిగిలేది సున్నా. ఆ ప్రయత్నాన్ని మీరు తప్పకుండా చేయాలి. ఓకేనా? ఆ సున్నా అనేది ఒకటి తీయగా చివరికి ఏమీ మిగిలని స్టేజ్ వరకు కూడా తీస్తూ చక్కగా ఈ సున్నా గురించి ఆట రూపంలో ఆడండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఒక పాట వినేద్దాం. మీరు పాడేయాలి. ఏది? పోదాం రండి పోదాం. ఈ పాటకి మీకు బాగా వచ్చేసి ఉంటుంది కదా ఈ పాట. నీళ్ళ పాట. ఈ పాట ఎందుకు పెట్టుకున్నాము? సంభాషణలో గాలి, నీరు, పరిసరాలు తెలుసుకుంటున్నామా? మరి నీరు గురించి తెలుసుకున్నాం కదా, దాని గురించే మనకి నీరుకి సంబంధించిన పోదాం రండి పోదాం పాట. అర్థమైంది కదా? నీరు గురించి తెలుసుకున్నాం కాబట్టి నీరు పాట. పరిసరాల గురించి తెలుసుకున్నాం కాబట్టి మన పరిసరాల్లో ఉండేటువంటి ఆ పాటలో వస్తుంది కదా. దేని నుంచి? బకెట్ తోటి బావి నుంచి బకెటెడు, తర్వాత బోర్ పంపు చూపిస్తారు, నల్లా నీళ్లు చూపిస్తారు. ఇవన్నీ కూడా పరిసరాల్లో ఉండేటువంటివి. సో పరిసరాలు అనేది కూడా మనం ఈ పాట ద్వారా సైమల్టేనియస్గా నేర్చుకుంటాం. చక్కటి పాట. అందరు లేచి నుంచోండి, ఈ పాటకి రెడీ అయిపోండి. రాజు, రవి, కమల, కవిత లేచి నుంచున్నారా? పోదాం రండి పోదాం పాట పాడేద్దాం, వింటూ నేర్చేసుకుందాం. పోదాం రండి పోదాం, నీళ్ళకు పోదాం రండి, చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకెటెడు, కుళాయి నుండి కడివెడు, చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకెటెడు, కుళాయి నుండి కడివెడు, తెద్దాం తెద్దాం రండి నీళ్లు తెద్దాం రండి, తెద్దాం తెద్దాం రండి నీళ్లు తెద్దాం రండి, నీళ్లు తెద్దాం రండి, నీళ్లు తెద్దాం రండి. నీళ్ళకు పోదాం రండి, పోదాం రండి పోదాం, నీళ్ళకు పోదాం రండి, చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకెటెడు, కుళాయి నుండి కడివెడు, చెరువు నుండి చెంబెడు, బావి నుండి బిందెడు, బోరు నుండి బకెటెడు, కుళాయి నుండి కడివెడు, తెద్దాం తెద్దాం రండి నీళ్లు తెద్దాం రండి, తెద్దాం తెద్దాం రండి నీళ్లు తెద్దాం రండి, నీళ్లు తెద్దాం రండి, నీళ్లు తెద్దాం రండి. బాగుంది కదూ పాట. మరి మీరందరూ నేర్చేసుకున్నారా? మీరెలా తీసుకొస్తారు నీళ్ళని? చెరువు నుంచి తెస్తారా? బావి నుంచి తెస్తారా? బోరు నుంచి తెస్తారా? మీరు తీసుకురారా? మరి ఎవరు తీసుకొస్తారు? నీళ్ళు ఎవరు పడుతున్నారు ఇంట్లో? అమ్మ వాళ్ళు పడుతున్నారా? మరి గమనించండి ఏ రకంగా వాళ్ళు నీళ్ళు పడుతున్నారు అనేది. బిందె తోట, చెంబు తోట, బకెట్ తోట. చూసారా ఎన్ని పదాలు నేర్చేసుకున్నారు ఈ పాటలో కదా. కాబట్టి ఈ పాటను మనం చక్కగా నేర్చేసుకుందాం. ఇక మనం ఇంగ్లీష్ భాషా పరిచయంలో పి అక్షరం నేర్చుకుంటున్నాం. ఒక్కసారి అక్షరాల పాటనంతా కూడా వినేద్దామా? మీరు ఎంతవరకు నేర్చుకున్నారో ఈ పాటతో పాటుగా మీరు పాడుతూ ఉంటే తెలిసిపోతుంది. టీచర్లందరూ కూడా చక్కగా శ్రద్ధగా ఈ పాటని నేర్చుకోవాలి, వినాలి. ఓకేనా? ABCD సాంగ్స్. Ants on the apple, balls are bouncing, okay?
పాడేసేయండి. Ants on the apple, ants on the apple, balls are bouncing, balls are bouncing, caterpillars coughing, caterpillars coughing, dogs are dancing, dogs are dancing, elephant has entered, elephant has entered, frogs are floating, frogs are floating, goat is eating grass, goat is eating grass, the hen with the hat says ha ha ha, ha ha ha, ha ha ha. The hen with the hat says ha ha ha. Insect on the igloo, e e e, e e e, e e e. Insect on the igloo, e e e. Jaguar in the jungle, ja ja ja, ja ja ja, ja ja ja. Jaguar in the jungle, ja ja ja. Kitten with kangaroo, ka ka ka, ka ka ka, ka ka ka. Kitten with kangaroo, ka ka ka. Lotus on the lake, la la la, la la la, la la la. Lotus on the lake, la la la. Man on the moon, ma ma ma, ma ma ma, ma ma ma. Man on the moon, ma ma ma. Numbers in the notebook, na na na, na na na, na na na. Numbers in the notebook, na na na. Orange and onion, oh oh oh, oh oh oh, oh oh oh. Orange and onion, oh oh oh. Panda watching parachute, pa pa pa, pa pa pa, pa pa pa. Panda watching parachute, pa pa pa. Queen is sleeping under the quilt, quack quack quack, quack quack quack, quack quack quack. Queen is sleeping under the quilt. Robin in the race, ra ra ra, ra ra ra, ra ra ra. Robin in the race, ra ra ra. School and school, sa sa sa, sa sa sa, sa sa sa. School and school, sa sa sa. Train and trees, ta ta ta, ta ta ta, ta ta ta. Train and trees, ta ta ta. It's a U-turn, It's a U-turn, Wedges in the valley, va va va, va va va, va va va. Wedges in the valley, va va va. Whale from window, va va va, va va va, va va va. Whale from window, va va va. Xavier taking X-rays, Xavier taking X-rays. Yo-yo and yak, yeah, 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 yeah,
yeah, yeah, yeah. Yo-yo and yak, yeah, yeah, yeah. Zigzag, zigzag, z, z, z. Z, z, z. Z, z, z. Zigzag, zigzag, z, z, z. మరి ఎంతవరకు నేర్చుకున్నారో మీరు ఈ పాటని? ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు మీరంతా కూడా ఈ పాటను నేర్చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన ఇంగ్లీష్ వర్క్ బుక్స్లో, అదే యాక్టివిటీ పుస్తకాల్లో ముందుగా పిక్చర్ రీడింగ్ దగ్గర ఇచ్చారన్నమాట. దాని కింద ఆ చిత్రం ఇస్తూ సెంటెన్స్లు ఇచ్చారు. అంతా చూసే ఉంటారా? చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడకపోతే ఒకసారి 3+ ఇంగ్లీష్ వర్క్ బుక్స్, 4+ ఇంగ్లీష్ వర్క్ బుక్స్ తీసి క్షుణ్ణంగా చూడడము, చదవడము ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడే పిల్లలకి స్పష్టంగా పలకడంలో మనం తోడ్పాటుని ఇవ్వగలుగుతాము. మధ్య మధ్యలో మీరు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఒకసారి ఇంగ్లీష్ వర్క్ బుక్ని తీస్తే ఒక్కొక్క పేజీని చదువుతూ ఉండండి. ఆ ఉచ్చారణ ఏంటి, ఎలా పలకాలి, దాని అర్థం ఏంటి అనేది ముందుగా మనం గ్రహించగలుగుతాం. ఓకేనా? మరి ఇప్పుడు మీకు ఒక చక్కటి కథ చెప్పబోతున్నాము. ఏంటో తెలుసా? చీమ పావురం. ఒకరికొకరం ఎలా సహాయం చేసుకోవాలి, స్నేహితులతో ఎలా మెలగాలి, కష్టంలో ఉన్నప్పుడు తెలివితో ఎలా ఆలోచించాలి, ఇవన్నీ చెప్పబోయేటువంటి కథే మన చీమ పావురం. నూర్జహాన్ మేడం గారు ఈ కథను మనకి వినిపిస్తున్నారు. పిల్లలు శ్రద్ధగా వినండి. ఆ తర్వాత మేము ఏమడిగినా కూడా ప్రశ్నలు దాని మీద చెప్పగలిగేలా ఉండాలి. అయినా కథలంటే మీకు ఇష్టమేగా, నాకు తెలుసు మీరంతా శ్రద్ధగా వింటారని. వినేసేయండి ఇక. యాంట్ అండ్ ద డవ్. చీమ పావురం. బాగున్నారా? మనకు కొత్త నెల వచ్చేసింది కదా. ఈ నెల పేరేంటి? డిసెంబర్ నెల. పోయిన నెల నవంబర్ నెల కదా. నవంబర్ నెలలో 2 కథలు నేర్చుకున్నాం. ఇంకేం చేసాం పోయిన నెలలో? చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం కదా. అవును, నెహ్రూ గారి బర్త్డే నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం కదా. ఆ రోజు మీరందరూ సరదాగా ఉన్నారా? ఓకే. డిసెంబర్ నెల కొత్త నెల వచ్చింది కదా. ఈ నెలలో కొత్త కథ చెప్పుకుందాం. ఈ నెల కథలో ఏంటంటే మొదటగా మనం చీమ పావురం గురించి చెప్పుకుందాం. ఈ కథ చెప్పుకుందామా? ఓకే. మీ అందరికి ఇంట్రెస్ట్గా ఉందా? చీమ పావురం కథ ఏంటి అని వినాలని ఉందా? ఓకే, వింటారా? ఓకే. ఒక ఊర్లో ఒక చెరువు ఉందంట. ఆ చెరువు దగ్గర ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. అయితే ఆ చెరువులోని చక్కగా నీళ్ళన్నీ ఇలా వెళుతూ ఉన్నాయంట. తర్వాత ఆ చెట్టు పైన ఎవరుంటారు? పక్షులు ఉంటాయి కదా. అట్లాగే చెట్టు పైన ఒక పావురం చక్కగా ఒక గూడు కట్టుకొని ఆ గూట్లో కూర్చొని ఉండేదట. అయితే ఆ పావురం ఏంటంటే దినమంతా తిరిగి వచ్చి తనకు అలసటగా అనిపించినప్పుడు వచ్చి చెట్టు పైన గూట్లో కూర్చునేదన్నమాట. అయితే మీరు ఎప్పుడైనా చీమలు చూసారా? ఇలా 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 నడుచుకుంటూ వెళ్తాయి కదా. చిన్నగా ఉంటాయి చీమలు కదా. ఎలా కుడతాయి? గట్టి కుడతాయి. గట్టి కుడతాయి కదా. చీమలు కుడితే నొప్పి వస్తాయి కదా. అట్లాగే ఒక చీమ ఏం చేస్తుందంట, చెట్టు పైన ఇట్లా నడుచుకుంటూ వెళ్తుందంట. ఆ కొమ్మ పైనుంచి వెళుతూ ఉంటే చిన్నది కదా పాపం చీమ, ఇలా నడుస్తూ నడుస్తూ వెళ్తుంటే ఇలా జారి చెరువులో పడిపోయిందంట. చెరువులో పడిపోయేసరికి పాపం చీమకి బయటికి రావడం తెలియట్లేదు నీటిలో నుంచి. ఇలా ఇలాగా అంటుందంట. పాపం తల మునిగిపోతుందంట, మళ్ళీ పైకెత్తుతుందంట, మళ్ళీ మునిగిపోతుందంట. చాలా అవస్థపడుతుందంట చీమ. అవస్థపడుతుంటే పైనుంచి పావురం చూసిందంట. అయ్యో, చెరువులో నీటిలో చీమ పడిపోయింది. అయ్యో పాపం రాలేకపోతుంది. దీనికి ఏమన్నా హెల్ప్ చేద్దాం, పాపం చిన్నది కదా చీమ, పాపం కదా అనుకొని పావురం ఏం చేసిందంట, ఒక ఆకు ఇలా తుంచిందంట తన మూతితో. తుంచుకొని వచ్చి చెరువు దగ్గరికి వచ్చి ఇలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చిందంట చెరువు దగ్గరికి. నీటిలో దగ్గరికి వచ్చి చీమ దగ్గరికి ఇలా పట్టుకొని వచ్చి ఇలాగ పడేసిందంట చీమ దగ్గర ఆకుని. పడేసిన తర్వాత అన్నదంట, ఇదిగో చీమ, ఈ ఆకు మీదకి ఎక్కి నెమ్మదిగా గట్టు దగ్గరికి వచ్చేసి అక్కడి నుంచి బయటికి రావచ్చు అన్నదంట. అప్పుడు చీమ, అమ్మయ్య దేవుడా,
బ్రతికానురా దేవుడా అనుకొని చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ఏం చేసిందంటే నెమ్మదిగా ఆకు మీదకి ఎక్కిందంట. ఎక్కిన తర్వాత ఈ నీటి ప్రవాహానికి ఆకు ఇలా కొట్టుకుంటూ 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 గట్టు దగ్గరికి వచ్చిందంట. గట్టు దగ్గరికి వచ్చేసరికి ఏం చేసింది తెలుసా, చీమ నెమ్మది ఆకు మీద నుంచి గట్టు మీదకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి గబగబా గట్టెక్కేసిందంట. గట్టెక్కేసి అమ్మయ్య బతికానురా దేవుడా అనుకుందంట. అనుకొని అప్పుడు పావురం వైపు చూసిందంట. చూసి చాలా థ్యాంక్స్ పావురం, నన్ను రక్షించావమ్మా అన్నదంట. అంటే పర్వాలేదులే, మనందరం ఒక దగ్గరే ఉంటున్నాం కదా, ఈ చెట్టు దగ్గరే నేను ఉంటున్నాను, నువ్వు ఉంటున్నావు కదా, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా అని చెప్పిందంట. సరే అని అలాగా వాళ్ళు రోజు కలుసుకునేవారంట. పావురమేమో పైన ఉంటుంది కదా గూట్లో, చీమ చక్కగా చెట్టు ఎక్కి పావురం దగ్గరికి వెళ్ళేదంట, చూసుకునేవారు. ఇద్దరు మాట్లాడుకొని మళ్ళీ ఎక్కడికక్కడ వెళ్ళిపోయేవారట. అయితే ఒకరోజు ఏమైందంటే తెలుసా, పావురం ఆ గూట్లో కూర్చొని చెట్టు పైన అట్లా ఎటో చూస్తుందంట. ఎటో చూస్తుంటే ఈలోగా ఒక వేటగాడు వచ్చాడంట. వేటగాడు వచ్చాడు. వచ్చి ఆయన పక్షులను కొట్టుకుందామని బాణం ఒకటి తగిలించుకొని వచ్చాడంట. అమ్ముల పదం పెట్టుకొని వచ్చాడంట. అన్ని పెట్టుకొని ఒక సంచి కూడా తగిలించుకొని వచ్చాడు. వచ్చి ఇటు అటు చూసేసరికి పావురం కనిపించిందంట ఆయనకి. ఎవరు కనిపించారు? పావురం కనిపించింది. మీ ఊర్లో ఎప్పుడన్నా చూసారా మీరు వేటగాడిని? వచ్చారా? పక్షులను కొట్టేవాళ్ళు వచ్చారా? మీరు చూసే తలకి ఈకలు కూడా పెట్టుకుంటాడు కదా. ఆ వేటగాడు వచ్చి ఏం చేశాడు, చూస్తున్నాడంట పావురం వైపు. పావురం వైపు చూస్తే భలేగా చక్కగా అందంగా కనిపిస్తుంది పావురం. అబ్బా, ఈ పావురాన్ని పట్టుకొని నేను బాణంతో కొట్టి పట్టుకుంటే బజార్లోకి తీసుకెళ్ళి అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి నాకు. అమ్మా భలే ఉంది పావురం, దీన్ని కొడదామా అని అనుకుంటున్నాడంట. అనుకొని వెంటనే బాణం తీసాడంట. బాణం ఇలా బయటికి తీసి అమ్ముల పొదిలో ఉన్నటువంటి దాని గుర్తును కూడా తీసేసి బాణానికి పెట్టేసి ఇలాగ చూస్తున్నాడంట. ఎటువైపు చూస్తున్నాడు? పావురం వైపే చూస్తున్నాడు అనమాట. గురి పెట్టేశాడు, ఎట్లాగైనా దీన్ని కొట్టాలని చూసేసరికి అతను ఇంకా బాణం ఇంక ఇలా వదులుదామని ఇలా చూస్తున్నాడంట. చూస్తుంటే పావురం ఏం చేస్తుంది? చూసుకోవట్లేదు పావురం. పావురం ఏంటో ఎటువైపో చూస్తుంది అనమాట. భలే కదులుతున్నాయి మేఘాలు, చెట్టు కొమ్మలు భలే కదులుతున్నాయి అని ఇటు అటు చూస్తుందంట పావురం. కిందకు చూడట్లేదు. కిందకు చూస్తే వేటగాడు కనిపించేవాడు. చూసుకోవట్లేదు పావురం. అప్పుడు ఏమైందంటే ఇంక ఇతను ఏం చేశాడు, బాగా గురిపెట్టి బాణాన్ని ఇలాగ వేయటానికి చూశాడంట. చూసేసరికి అది ఎవరు చూసారో తెలుసా? చీమ చూసిందంట. చీమ చూసి నా ఫ్రెండ్ అసలే పావురం, ఇతనేంటి ఇలా పైకి చూస్తున్నాడు కదా, పావురం వైపే చూస్తున్నాడు, అయ్యో నా ఫ్రెండ్ చూసుకోవట్లేదు, ఇట్లాగైపోయింది ఏంటి, అమ్మో బాణంతో కొడతాడా, చంపేస్తాడు కాబోలు నా ఫ్రెండ్ని అని చెప్పి ఏం చేసిందంటే తెలుసా, అటువైపు గబగబా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట పావురం. చీమ ఎక్కడికి వెళ్ళిపోయింది? వేటగాడి దగ్గరికి వెళ్ళిపోయింది. అతను ఒక కాలు ఇలా పెట్టి ఇలా బాణం ఇలా పట్టుకునేసరికి ఈ వెనకను వచ్చేసి కాలు మీద చిటుక్కుని కొరికేసిందంట. చిటుక్కుని కొరికేసరికి ఎట్లా ఉంటుంది చీమ కుడితే అబ్బా అంటాం కదా, అట్లాగే వేటగాడు కూడానే అబ్బా అనుకొని ఈ బాణం వదిలేసి ఏం చేశాడు, ఈ కాలు పట్టుకొని చూసుకుంటున్నాడంట. చూసుకునేసరికి అప్పుడు ఏమైంది, ఈ అబ్బా అని అరిచాడు కదా, పావురానికి వినబడింది. వినబడి అమ్మో నేను ఇంకా నయం చూసుకోలేదు, ఈ వేటగాడు నన్ను చంపేసేవాడే, అమ్మో అనుకొని అక్కడి నుంచి గబగబా పావురం ఎగిరిపోయిందంట. ఎగిరిపోయేసరికి మళ్ళీ చీమను దులిపేసుకొని ఇతను ఇలా కాలు మీద ఇలా పావేసుకొని పావురాన్ని మళ్ళీ చంపుదామని మళ్ళీ లేచాడంట బాణం పట్టుకొని. లేచేసరికి అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. పావురం ఏం చేసింది, ఎగిరిపోయింది అక్కడి నుంచి. ఎగిరిపోతే అయ్యో అని చెప్పి వేటగాడు, అయ్యో మంచి పావురాన్ని చూశాను, ఈలోకి చీమ వచ్చి నన్ను కుట్టేసింది, చీమ కుట్టకుండా ఉంటే చక్కగా పావురాన్ని నేను పట్టుకునేవాడిని, నాకు ఈరోజు డబ్బులు వచ్చేవి బాగా, ఇలాగైపోయింది ఏంటబ్బా అనుకొని అయ్యో అనుకుంటూ వెళ్ళిపోయాడంట వేటగాడు.
వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పావురం మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చిందంట. ఈలోగా చీమ ఏం చేసిందంట, మళ్ళీ గబ 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 చీమ చెట్టు ఎక్కేసిందంట. ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, పావురం గూటు వరకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వెళ్ళగానే చీమతోటి పావురం అన్నదంట, చాలా థ్యాంక్స్ చీమ, నన్ను రక్షించావు ఈరోజు, లేకపోతే నన్ను వేటగాడు నన్ను చంపేసేవాడు, నన్ను చంపేస్తే ఎంత బాధ కదా, నాకు బాణం వేసి కొడితే నాకు ఎంత దెబ్బ తగలేదు కదా, నువ్వు ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడవు చీమ అని అన్నదంట. అయితే చీమ అన్నదంట, అట్లాగేం కాదు, నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను కాపాడావు కదా, అట్లాగే నీకు ప్రమాదం వస్తే నువ్వు నా స్నేహితురాలు కదా, నేను ఊరుకుంటానా ఎవరన్నా నీకు ఆపద తలపడితే, కాబట్టి మన ఇద్దరం ఎప్పుడు స్నేహితులమే, కాబట్టి నేను కూడా అందుకనే ఆ వేటగాడి దృష్టిని వేరే ప్రక్కకి మళ్ళించడానికి అప్పుడు నేను కుట్టాను అతన్ని, అంతే, ఇంకేం లేదు, మన ఇద్దరం స్నేహితులం కాబట్టి మన ఇద్దరం థ్యాంక్స్ అని చెప్పుకోక్కర్లేదు, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని చెప్పిందంట. మనం కూడా మన స్నేహితులకు మన పక్కనున్న వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమైతే మనం కూడా సహాయం చేస్తూ ఉండాలి. ఎవరన్నా ఆపదలో ఉంటే వారికి మన సహాయం ఎంత మనం చేయగలుగుతామో అంత సహాయం చెయ్యాలి. ఓకేనా? మరి బాగుందా చీమా పావురం? ఈ కథని వినిన తర్వాత మీకు 2-3 విషయాలు అర్థం కావాలి. ఏంటంటే, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మనకు తెలిసినా చూసినా వారికి మనకు చేతనైనంత సహాయం చేయాలి. రెండవది, ఏదైనా సమస్య వస్తే బెంబేలెత్తిపోవద్దు, కంగారు పడిపోవద్దు, పరేషాన్ అవ్వద్దు, ఆలోచించాలి. ఆలోచిస్తే ఉపాయం తడుతుంది కదా. అలాగే స్నేహితులు ఎప్పుడూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. ఇవి ఈ కథలో మీరు తెలుసుకోవాల్సిన అంశాలు కదా. మనకి తెలిసిన అంశాలు, తెలుసుకోవాల్సిన అనే కంటే మనకి కథ వినడం ద్వారా అర్థమైనటువంటి విషయాలు. ఈ కథను మళ్ళీ ఇంకొకసారి వినిపించేటప్పటికే మీకు ఈ కథ నోటికొచ్చేసి ఉండాలి. ఓకేనా? పిల్లలు, మరి తెలుగు అక్షరంలో మనం నేర్చుకుంటున్న అక్షరం త అక్షరం. కాబట్టి మీరు ఇవన్నీ కూడా రెడీగా ఉంటే మళ్ళీ అక్షరానికి సంబంధించిన ఆటల్ని చూపిస్తూ నేర్చుకునేలాగా చేస్తాం. సో రేపు మనం తా అక్షరం ఎలా నేర్చుకోవాలి ఇవన్నీ చెప్పుకుందాం. ఓకేనా? పాట ద్వారా చెప్పుకుందాం, మొత్తం కూడా విధానాల ద్వారా నేర్చేసుకుందాం. మరి ఈరోజు కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంతటితో ముగిస్తున్నాం. మరిన్ని కార్యక్రమాలతోటి, మరిన్ని అంశాలతోటి మీ ముందుకి తిరిగి రేపు వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.